విమర్శలు, విసురుకున్న ఛాలెంజ్‌లు ఇవన్నీ మీరు కూడా చూస్తున్నారు కాబట్టి మీ అనాలిసిస్ ప్రకారము ఆ విమర్శలు ఏ స్థాయిలో ఉంటున్నాయి? ఎంతవరకు ఉంటున్నాయి? జనాలు వాటిని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు? అసలు జనాలకు కావాల్సిందేంటి? అభివృద్ధి ఎంతవరకు జరిగింది? నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? విష్ణు గారు, అభివృద్ధి ప్రాతిపదికన లేకపోతే పౌర సౌకర్యాల కల్పన ప్రాతిపదికన చూసి జనం ఓట్లేసేట్లయితే ఇప్పటి వరకు ఆ జూబ్లీ హిల్స్ లో గెలిచినటువంటి ఎవ్వరు కూడా గెలుచుకునేటువంటి వాళ్ళు కాదు. మాగంటి గోపీనాథ్ గారు కావచ్చు, లేదా అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. అది ఖైరతాబాద్ లో కూడా, గతంలో ఖైరతాబాద్ లో కూడా ఒక భాగంగా ఉండేది. వాళ్ళు ఎవరు గెలిచినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళకి అసలు అటువంటి అర్హత కూడా లేదు. ఇంత మేము అభివృద్ధి చేశాము అని ఏ పార్టీ వాళ్ళు అయినా కావచ్చు. ఇంత అభివృద్ధి చేశామన్న తర్వాత మరి ఇప్పుడు అందరూ చెప్తున్నారు అక్కడికి మనం వెళ్ళలేము, కాలు పెట్టలేము అని చెప్పేసి చెప్తున్నారు కదా. అంటే ఆ అభివృద్ధి అనేటువంటిది ఒకటి బూటకం తప్ప, కాగితాల మీద తప్ప మరొకటి కాదు. దానికి ఎవరు కారకులు అంటే గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, బంగారు తెలంగాణ చేస్తామని చెప్పినటువంటి పిఆర్ఎస్, ఈ ముగ్గురు అధికారంలో ఉన్నారు కనుక, నగరాన్ని కేంద్రంగా చేసుకున్నారు కనుక ఈ ముగ్గురు బాధ్యులే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి. అందుకని గొంగట్లో అన్నది నువ్వు అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు, నువ్వు అప్పుడు అది చేయలేదు, ఇప్పుడు చేయలేదు అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకునేట్లయితే జనాన్ని వెరువాళ్ళం చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఎవరేం చేశారు? ఇక బీజేపీకి రాష్ట్రంలో అధికారం రాలేదు కనుక మన వెంకటరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఎంపీ లాట్స్ తీసుకొచ్చి మేము అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఎంపీ లాట్స్ ఒక్క జూబ్లీ హిల్స్కే ఖర్చు పెడతారా కిషన్ రెడ్డి గారు? మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీస్ ని వదిలేస్తారా? ఇప్పటి వరకు ఆయన 2 సార్లు ఈ ప్రాతినిధ్యం వహించారు. అంతకు ముందు సరే బీజేపీ కూడా, బండా దత్తాత్రేయ గారు కూడా ఉన్నారు. ఎంత ఖర్చు పెట్టారు ఎంపీ లాట్స్ ఒక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి? ఎంత ఖర్చు పెట్టారో చెప్పమానండి. అది అడిగితే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఏకరవ పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఒక జూబ్లీ హిల్స్ కైనా మిగతా రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో కూడా అమలు జరిగినాయి కదా. అది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సమన్వయం చేసుకొని, లేదా ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం కొన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంది, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఆ ఇచ్చినటువంటి దాన్ని అదే గొప్ప అని అంటే ఎట్లవుతుంది? ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్ కి ఏమి తీసుకొస్తారు అనేటువంటిది చెప్పాలి నా అభిప్రాయం ప్రకారం. రెండోది, ఇదే మాటలు మన హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈటల రాజేందర్ని గెలిపిస్తే కేంద్రం నుంచి కట్టల నిధులని తీసుకొచ్చి మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పేసి అప్పుడు కూడా ఇదే కబుర్లు చెప్పారు. ఏమి చేశారు? అంత అభివృద్ధి చేస్తే ఆయన ఎందుకు ఓడిపోయారు తర్వాత మన జరిగినటువంటి సాధారణ ఎన్నికలు? అందుకని ఈ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాలు లేవనే ఎవరంటే, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, రాజ్యాంగం అది. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా నిధులేమీ లేవు. మన రాష్ట్రం నుంచి, దేశం అంతటి నుంచి వస్తున్నటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అందుకని అసలైనటువంటి విషయం ఏంటంటే జనానికి కనీస సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తాయా, కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందా అనేటువంటిది అనవసరం. జనానికి ఎవరు కల్పించలేదు. అందుకని 3 పార్టీలకి రైట్ ఏంటి, నైతికమైనటువంటి రైట్ ఏమిటనేటువంటిది నా ప్రశ్న. ఇక ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారాల్లో రేవంత్ రెడ్డి గారు తన స్థాయికి తగినటువంటి పదజాలాన్ని ఆయన ఉపయోగించారు. అది ఒక ముఖ్యమంత్రిగా వాడకూడనటువంటి పదజాలం అనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఆ పదజాలం వాడినప్పటి నుంచి జరిగినటువంటి డిస్కషన్స్ లో నేను ఇదే చెప్తాను. ఆయన మరి కిక్కెక్కించడానికి కాంగ్రెస్ కార్యకర్తలకి కిక్కెక్కించడానికి అట్లా మాట్లాడారని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ ప్రతినిధులు సమర్థించుకుంటున్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం, గర్హనీయం కూడా. విచారకరమే కాదు, గర్హనీయం కూడా. ఆ విధంగా సమర్థించుకోండి. గతంలో మరి కేసీఆర్ని లేకపోతే బండి సంజయ్ గారిని నోరు పారేసుకున్నప్పుడు విమర్శించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తమ దాకా వచ్చేసరికి తామే ఆ విధంగా మాట్లాడేట్లయితే ఎవరు బ్లేమ్ చేసుకుంటారు అనేది ఒకటి. ఇక ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఏమిటి అనేటువంటి దానికి వచ్చేసరికి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తే ప్రధానమైనటువంటి పక్షాలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నది. ఆ 2 పార్టీల్లో ఎవరు గెలుస్తారు ఏమిటి అనేటువంటిది తేల్చుకోవడానికి వాళ్ళు అవసరమైనటువంటి కసరత్తులన్నీ కూడా చేస్తున్నారు. అజారుద్దీన్కి పదవి ఇవ్వటం కూడా కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని పటిష్టాన్ని చేసుకోవడానికి ఇచ్చిందా, లేకపోతే తన బలహీనతను గమనించి
దాన్ని పూడ్చుకోవడానికి ఇచ్చిందా అనేటువంటిది రేపు ఎన్నికల్లో మనకి స్పష్టం అవుతుంది. మొత్తానికి ఎన్నికల్లో అనూహ్యంగా ఆ విధంగా మంత్రి పదవి ఇవ్వడం అనేటువంటిది చూసేటువంటి వాళ్ళకి ఒక బలహీనమైనటువంటి లక్షణంగానే కనిపిస్తున్నమాట వాస్తవం. అందుకని అయితే దానివల్ల ఫలితం ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటి చూడాలి. ఇక మూడో పార్టీగా ఉన్నటువంటి బీజేపీ కిషన్ రెడ్డి గారి పరువును ఫలంగా పెట్టింది అనేది నేను చెప్పదలుచుకుంటాను. ఎందుకు అంటే అంకెలు, ఆ నియోజకవర్గంలో వచ్చినటువంటి అంకెలు. అసెంబ్లీ ఎన్నికల్లో 25,000 వస్తే లోక్సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి 67,000 28,000 వచ్చాయి. కొన్ని అంకెలు అటు ఇటు తేడా ఉండొచ్చు. ఇప్పుడు కనుక ఆ ఆ దానికంటే తక్కువ వచ్చినారు, ఎక్కువ వస్తే సరే ఏదో గెలుస్తారు, అది వేరే అంశం. కానీ దానికంటే తక్కువ వచ్చినా లేకపోతే మళ్ళా ఆ 25,000 కంటే ఇంకా తక్కువ వస్తే మాత్రం అల్టిమేట్ గా విక్టిమ్ అయ్యేది కిషన్ రెడ్డి గారు. నాకు ఆయన మీద ప్రత్యేకమైన సానుభూతి లేదు, అదే విధంగా అలాగని ప్రత్యేకమైన వ్యతిరేకత కూడా లేదు. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ లో ఆయన ఇరుక్కున్నారు. తనే మొత్తం సారథిగా ఉంటూ రేపు ఓటింగ్ కనుక రాకపోయేట్లయితే రాజకీయ పరమైనటువంటి దాడి ఎవరి మీద ఉంటుంది? రామచంద్ర గారి మీద ఉండదు, బండి సంజయ్ గారి మీద ఉండదు, కిషన్ రెడ్డి గారి మీదనే పార్టీలన్నీ కూడా కేంద్రీకరిస్తాయి. అందుకని ఆ రీత్యా చూసుకున్నప్పుడు మొట్టమొదటి అగ్ని పరీక్ష కాంగ్రెస్ పార్టీకి, అది బీజేపీకి ఉంటది. రెండో అగ్ని పరీక్ష ఈ 23 నెలల్లో సాగించినటువంటి అభివృద్ధి లేదా ఈ అమలు జరిపినటువంటి సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి అనే ఆశతో దిగినటువంటి పార్టీకి ఏ కారణంతో అయినా ఎదురు దెబ్బ తగిలితే, స్వల్ప మెజార్టీతో అయినా కానీ తగిలితే, అది రేవంత్ రెడ్డి పదవికి అసలు తెచ్చినా కూడా ఆశ్చర్యం లేదనేది నా అభిప్రాయం. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంతవరకు కేసీఆర్ ఆయన ఎక్కడ ప్రచారానికి రాలేదు, వస్తారో రారో కూడా తెలియనటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ఓడిపోయింది అనుకోండి, ఆ బ్లేమ్ ఎవరి మీద పడుతుందంటే కేసీఆర్ మీద పడుతుంది. ఎందుకని వాళ్ళు మా కేసీఆర్ వస్తే, మా కేసీఆర్ లేస్తే మనిషి కాదన్నట్టుగా మాట్లాడుతుంటారు కదా. మరి ఎందుకని లేవలేదు? ఎందుకని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా అది ప్రతిష్టాత్మకమే. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో జరిగినటువంటి పరాజయం, దాని నుంచి తన బలాన్ని జనం అంతా కూడా పశ్చాత్తాపడుతున్నారు, కన్నీళ్లు గారుస్తున్నారు, మా కేసీఆర్ తిరిగి గెలిపించుకుంటామని చెప్తున్నారని ఇట్లాంటి ప్రచారాలన్నీ చేశారు కదా. మరి ఇప్పుడు వచ్చి కేసీఆర్ ఎందుకు రాలేదంటే 2 కారణాలు. ఒకటి, కేసీఆర్ వచ్చి నా కానీ ఓడిపోయేట్లయితే తర్వాత ఇంకా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, లేకపోయేట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, కేసీఆర్ అండ్ కో చెప్పేటువంటి మాటలని తెలంగాణ ప్రజానీకం విశ్వసించారు. అందుకని ఇప్పటికే అటువంటి విశ్వసనీయత ప్రమాదంలో పడింది. రేపు ఓడిపోయేట్లయితే అది మరింత ప్రమాదంలో